హాయ్ హలో వెల్కమ్ టు రాకోకరణ్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూడబోతున్నారు మా బెంగళూరు ట్రిప్లో పార్ట్ 2. అంటే పార్ట్ 1 మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను ఏంటంటే వందే భారత్ గురించి. మీరు కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. సో ఇప్పుడు మేము ట్రైన్ దిగేసి మేము యశ్వంతపూర్లో దిగాము అండ్ మారుతల్లి వెళ్తున్నాము. మారుతల్లిలో మా వదిన వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మేము బెంగళూరు వచ్చిన వెంటనే మేము బెంగళూరు వచ్చామన్న ఫీల్ ఎలా వచ్చిందంటే మేము లిటరల్లీ 3 అవర్స్ ట్రాఫిక్లో స్టక్ అయ్యాము. అంటే వెళ్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాకపోతే నేనైతే కొంచెం వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. బికాజ్ బెంగళూరుతో నాకు చాలా అనుబంధం ఉంది. మేము మ్యారేజ్ అయిన కొత్తలో బెంగళూరులోనే ఉన్నాం. ఆల్మోస్ట్ 4.5 years ఉన్నామన్నమాట. సో నాకు బెంగళూరు ఈజ్ ద ఫేవరెట్ ప్లేస్. సో ఇక మీకు చూపిస్తాను, దూరంగా ఒక కొండలాగా ఉంది, అది ఒక మాల్ అనమాట, ఇంతకుముందు మేము ఉండే ప్లేస్లో. అండ్ దెన్ ఆ రోజు రాత్రి అంటే మేము రీచ్ అయిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఊరి పండుగ అనేది జరుగుతుంటుంది ఏప్రిల్లో. అంటే గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా పండుగ జరుపుతారనమాట. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎవరో ఇలా ఆ రోజు ఊరేగింపు చేయించుకుంటున్నారు. మీరైతే ఈ డ్రమ్స్ ఎంజాయ్ చేయండి. ఆ రోజు మేము ప్రయాణంలో ఎంత స్ట్రెయిన్ అయిపోయినా ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కోసం లేచినా కూడా నేనైతే అర్ధరాత్రి దాకా ఇక్కడ నుంచి బాల్కనీలో వీడియోలు తీస్తూనే ఉన్నాను. ఎందుకంటే బెంగళూరులో ఊరి పండుగ అనేది చాలా బాగా చేస్తారు. ఊరి పండుగ ఇన్ ద సెన్స్ ఆ వీధుల్లో లేదా ఆ ప్లేసెస్లో ఉన్న దేవతలందరినీ కూడా ఇలా చక్కగా ఊరేగించే తీన్మా డప్పులు తీసుకుని ఆ రాత్రంతా ఒక గుడికి తీసుకుని వెళ్ళి అమ్మవారిని అక్కడ పెట్టి వస్తారు. సో అంటే పుట్టింట్లో దిగబెట్టి రావడం అనమాట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలా అమ్మవారిని ఊరేగింపుకి అయితే తీసుకెళ్తారు. ఇలా భలే డెకరేట్ చేస్తారు. అసలు బెంగళూరు అంటేనే అసలు అలంకారాలకి ఫేమస్ కదా. మీలో ఎంతమందికి బెంగళూరులో దేవతలకి గుడిలో కానీ ఇలా బయట అలంకారాలు కానీ చేయడం చాలా బాగా తెలుసు? ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇలా మంచిగా ఒక రథం ప్రిపేర్ చేసి ఇలా మొత్తం లైట్లు పెట్టి అమ్మవారి నుంచి చాలా అంగరంగ వైభవంగా తీసుకెళ్తున్నారు అనమాట. అరౌండ్ 12-12:30 అయిపోయినట్టు ఉంది. బట్ స్టిల్ నేను ఆ బాల్కనీలోనే నుంచున్నాను, అదంతా చూస్తూ షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. బికాజ్ ఇవన్నీ వెరీ గుడ్ మెమొరీస్ నాకు. అంటే బెంగళూరులో మేము ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉండేది. అండ్ చాలా వైభవంగా చేస్తారు అక్కడ, ఆషామాషిగా కదా, చాలా బాగా చేస్తారు. సో ఇలా నేనైతే వీడియో తీసుకుంటూ అమ్మవారిని చూస్తూ ఒక రకమైన వైబ్ అనమాట అసలు అది. ఆ తీన్మార్ డప్పులు అయితే అబ్బబ్బలే వాయించారు అసలు. తీన్మార్ డప్పులు సూపర్ డూపర్ హిట్ అసలు. అండ్ నెక్స్ట్ రోజు మేము లేచాము అండ్ త్వరగా రెడీ అయిపోయాము. అండ్ ఆ రోజు హల్దీ అనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు మేము వెళ్ళేది మారుతల్లి నుంచి 35 to 36 kilometers ఉన్నట్టుంది. అగారా ప్లేస్ నేమ్. అక్కడ శ్రీ రవిశంకర్ గారి ఆశ్రమం, అక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాం. సో వెడ్డింగ్ అయితే అక్కడ అనమాట. సో వెడ్డింగ్ ముందు రోజు హల్దీ ఉంది. అండ్ హల్దీ అయిన ఈవినింగ్ మెహందీ, లిటిల్ సంగీత్ కూడా అయింది. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, మేమైతే ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత అండ్ ఇది చాలా గేట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా ఒక్కొక్క గేట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేము రావాల్సింది కళ్యాణ మండపము. ఇది మహాలక్ష్మి కళ్యాణ మండపం అని ఇది ప్లేస్ అనమాట. సో మేమైతే వెన్యూకి రీచ్ అయిపోయాము ఆఫ్టర్ 2.5 hours ఆఫ్ జర్నీ లిటరల్లీ. సో మేమున్న ప్లేస్ నుంచి మారుతల్లి నుంచి ఇక్కడికి రావడానికి ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో వీళ్ళే బ్రైడ్ అండ్ గ్రూమ్ అనమాట. వైట్ డ్రెస్లో ఉన్నది తను మా కజిన్ ప్రణవ్ అబ్బాయి అండ్ తను హితేషి. వీళ్ళు ప్రణవ్ వాళ్ళ బ్రదర్ మనోహర్ అండ్ వదిన. సో ఇక్కడ ఇదంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉందన్నమాట. కానీ ఎంత బాగుందో అసలు. అంటే చాలా 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 పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వెడ్డింగ్కి గ్యాదర్ అయిన వాళ్ళు కూడా చాలా లిమిటెడ్ మెంబర్స్ అనమాట. సో బెంగళూరు కాబట్టి అండ్ మా క్లోజ్ కజిన్ కాబట్టి, అంటే మా హస్బెండ్ వాళ్ళ
అత్త కొడుకు చెప్పాలంటే క్లియర్గా. సో అక్కడికి మేము వెళ్ళాము అండ్ అలా క్లోజ్ పీపుల్ కొంతమంది వచ్చారనమాట. సో ఇక్కడ అండ్ వాళ్ళ తరఫు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా. హల్దీ అయితే బాగా జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా తడిపేసాం మొత్తం పసుపుతో. సో ఇది లోపల కళ్యాణ మండపం రెడీ అవుతుంది. సో ఇదనమాట పెద్ద హాల్, ఇంచుమించుగా ఒక 100 మెంబర్స్ పట్టేలాగా ఉందనమాట. అండ్ ఇలా కజిన్స్ అంతా చక్కగా ఒక గ్రూప్ పిక్ తీసుకున్నాం అనమాట. అండ్ మళ్ళీ ఇదిగో ఇక్కడ ఆశ్రమం టూర్కి వెళ్ళాము ఆఫ్టర్ లంచ్. తర్వాత మళ్ళీ పిక్ తీసుకోవడం కుదరలేదు. అండ్ మిగిలిన డీటెయిల్స్ అయితే పార్ట్ 3లో చెప్తాను. బాయ్ బాయ్.